ఒక్క దెబ్బతో జీవన పరిస్థితులను కరోనా మార్చేసింది. దీంతో ప్రజలు ఆరోగ్యంపై ఫోకస్ పెట్టారు. తినే ఆహారంతో పాటు వండే వంట పాత్రలు, వస్తువులపైన కేర్ తీసుకుంటున్నారు. ట్రెడిషనల్ భోజనం స్టైల్ని తిరిగి ఫాలో అవుతున్నారు. పాత పద్ధతుల్లో వంటలు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రజల జీవితాలన్నీ చిన్నాభిన్నమయ్యాయి. దీంతో ప్రజలు అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యమని నమ్ముతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. తినే ఆహారం బలంగా ఉండాలని కోరుకుంటున్నారు. భోజన శైలిని మార్చుకోవడమే కాకుండా భోజనాన్ని వండే వంట పాత్రలను కూడా మార్చేసుకుంటున్నారు. ఇందుకోసం గత కాలం ప్రజలు వాడిన వంట పాత్రల గురించి తెలుసుకొని వాటిని వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా తర్వాత కాపర్, ఐరన్, కాస్ట్ ఐరన్, సోప్ స్టోన్, మట్టి పాత్రలు, టిన్, గ్రానైట్, సిరామిక్, బ్రోంజ్ వంటి పాత్రల వినియోగం ఎక్కువైంది. వంటికి బ్రాంజ్ పాత్రలు వాడితే అసిడిటీ, లివర్ సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు. సోప్ స్టోన్ వంటి వంట పాత్రలతో చేసిన భోజనంలో మినరల్స్ ఎక్కువ మోతాదులో కలవనున్నాయి. మన ప్రాచీన కాలానికి చెందిన పాత్రల నమూనాలతో ఈ వంట పాత్రలు ఉండడంతో వాటికి డిమాండ్ పెరుగుతుంది. కస్టమర్లు కూడా ఇలాంటి పాత్రలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. I came to know about essential traditions from one of my friend. Here we have lot of varieties, like we have copper, cast iron, bronze, silver, and there are multiple choice items so that we can pick each any kind of items. ఎస్పెషల్లీ నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే జనరల్లీ కాపర్ బాటిల్స్లో వాటర్ తాగితే చాలా మంచిది అంటారు. సో దట్ హీ ఈజ్ వెరీ హెల్తీ నౌ. సో ఇవి చేసుకుంటే ఏంటంటే మనకి హోమ్ మేడ్ ఫీలింగ్, లైక్ మన ఏన్షియన్ టైమ్స్లో మన ఫోర్ సిస్టర్స్ వాళ్ళందరూ కూడా బట్ చేసిన ఐటమ్స్ ఏదైతే యూజ్ చేస్తారో వాటి వల్ల అనమాట. సో ఈ ఐటమ్స్ యూజ్ చేయడం వల్ల నాకు ఆ టైం మా యాన్సిస్టర్స్ వాళ్ళ టేస్ట్ రావడం కూడా, అండ్ ఎట్ ద సేమ్ టైం హెల్త్ బెనిఫిట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇందులో ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. యూ విల్ రిఫర్ టు మెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. ఐరన్ కడాయి మీద వంట చేసుకుంటే భోజనంలో ఎంతో కొంత ఐరన్ కలుస్తుంది. కాస్ట్ ఐరన్ అని ఇంకో రకం ఐరన్ నాన్ స్టిక్ ప్యాన్లకి ప్రత్యామ్నాయం. ఈ కాస్ట్ ఐరన్ ని సిలికా, కార్బన్ తో కలిపి రూపొందించారు. ఇటు కాపర్ బాటిల్స్ లో నీళ్లు నింపుకుని తాగితే శరీరానికి కావలసిన కాపర్ లభిస్తుంది. సోప్ స్టోన్ పాత్రల్లో వండితే కాల్షియం, మెగ్నీషియం శరీరానికి కావలసిన మోతాదులో భోజనంలో కలుస్తుంది. అందుకే ఎటువంటి కెమికల్స్ లేకుండా సహజ సిద్ధంగా తయారు చేసిన ఈ పాత్రల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు కస్టమర్లు. సో వీళ్ళ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇదే క్వాలిటీ ప్రోడక్ట్స్ వేరే స్టోర్స్లో కూడా ఉన్నాయి. చాలా మంచి సైట్స్ ఉన్నాయి లైక్ జిస్టా అండ్ ఆల్. బట్ ఇది కంపారిటివ్లీ ఇట్ ఈస్ రీజనబుల్. And what I bought is the iron ones, so which are very good. And the pot ones also నేను బయట కొన్నాను చాలా, కానీ లోపల గ్లేజ్ పాలిష్ ఉంటుంది. సో here it's not there, and that is more good for health also. So I think there's a lot of research which they put before they make a product. So, and yeah, it is a very genuine store and it is not costly according to me. So I think everyone can step forward and come to the store and buy products. సో నేను ఎసెన్షియల్ ట్రెడిషన్ గురించి తెలిసిన తర్వాత నేను ఇక్కడికి యూజువల్గా రావడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి. లైక్ ఏన్షియన్ టైమ్స్ నుంచి యూజ్ చేసిన ఐటమ్స్ కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి తీసుకున్న ఐటమ్స్లో మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఆఫ్టర్ కోవిడ్ మనకి ఫుడ్లో డిఫరెన్సెస్ వచ్చాయి కాబట్టి సో ఇక్కడ ఉన్న ఐటమ్స్లో మనం కుకింగ్ అని చేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. పాతకాలం వంట పాత్రలను తిరిగి ఈ కాలం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని ఎసెన్షియల్ ట్రెడిషనల్ నిర్వాహకులు చెబుతున్నారు. రకరకాల వంట పాత్రలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. కరోనా తర్వాత మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆహార అలవాట్లు మారాయన్నారు. ప్రజలు కూడా వినూత్నంగా ఉండే పద్ధతులను ఫాలో అవుతున్నారని చెప్పారు. సో వీ హ్యావ్ లైక్ కాస్ట్ ఐరన్ ప్రొడక్ట్స్ ఇన్ అవర్ స్టోర్. కాస్ట్ ఐరన్, bronze, copper, brass, clay, and we have soap stone also. And recently we have some ceramic item also. So health benefit, like we looking for cast iron products. So if you cook on cast iron products, you get the extra iron on yourself. And if you have a health problem and you don't like acidity kind of thing, you won't get of that. So and you get extra iron also in, and food never stick on that and won't black also. It's kind of replacement of non-stick.
अपार्ट फ्रॉम दैट वी हैव क्ले आइटम ऑल्सो. सो क्ले में हम लोग कुछ भी नॉन ऑर्गेनिक चीज़ यूज लाइक टेराकोटा, सो इट्स अ प्योर क्ले एंड बेक्ड ऑल्सो वेरी ऑर्गेनिक, सो एंड हैंड क्राफ्टेड ऑल्सो. तो उसमें भी कोई केमिकल वगैरह यूज़ नहीं होता है. अगर आप क्ले में कुछ खाना कुक करते हैं तो ऑटोमेटिकली आपको लो फ्लेम में कुक करना पड़ेगा, तो खाने का जो प्रिजर्वेटिव्स रहता है, मिनरल्स रहता है, सब कुछ खाने के अंदर ही रहता है. हाई फ्लेम में कुक करने की वजह से क्या खाने का प्रिजर्वेटिव, मिनरल्स, प्रोटीन वगैरह सब कुछ इवेपरेट होता है. और आपको क्ले में कुक करने के स्लो कुकिंग वजह से उसमें सब कुछ खाने में ही रहता है. Like this is the only branch in Hyderabad. We have it in Bangalore as well. So the main motive of our store is back to roots. So everything that we have in our store is all handmade, all traditional item. So we have soapstone brass, bronze, clay, copper, cast iron. We have it all seasoned. So you can directly take that home, wash it well and start using them. So after Corona, people are really conscious about their health. They are really moving into organic stuffs and all. So we are getting very good business about it. So the mainly our product do have health benefits. Like cooking in the clay item, you will be getting a good taste of the food. As you cook in low flame, all the preservative will remain same, the nutrition will remain same. See, if you're going for a good food, like good product, you have to spend some money. పాత తరం వంటపాత్రల వినియోగం మళ్లీ అందుబాటులోకి వస్తుండటంతో ప్రజలు కూడా వాటిని వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా తర్వాత మన లైఫ్ స్టైల్ ఎంతగానో మారిపోయింది. తినే ఫుడ్ దగ్గర నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకునే బౌల్స్ దగ్గర వరకు ఎన్నో చేంజ్ అయ్యాయి. అయితే ఏషియన్ టైమ్స్లో వాడే బౌల్స్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే మన ఫుడ్లో ఎన్నో మినరల్స్ యాడ్ అవుతాయంట. అందుకే కస్టమర్స్ ఎక్కువ శాతంలో వస్తున్నారు. దీంతో వ్యాపారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో శ్రీయాటి న్యూస్, హైదరాబాద్.